వెల్కమ్ బ్యాక్ టు టేల్స్ ఆఫ్ గుడ్ హెల్త్. నేను మీ నవ్య. ఈరోజు మనం ఒక మంచి సమ్మర్ స్పెషల్ డ్రింక్ని చూసేద్దాం. బయట ఎండలు మండుతున్నప్పుడు అప్పుడప్పుడు చల్లగా హెల్తీగా తాగాలనిపిస్తుంది. అలాంటప్పుడు సింపుల్గా ఈ డ్రింక్ని ట్రై చేయండి. నేను అంటున్నానని కాదు, ట్రై చేశాక చాలా బాగా ఇష్టపడతారు. మరి ఈ డ్రింక్ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 1 లీటర్ పాలు తీసుకుందాం. ఇక్కడ నేను గేదె పాలు వాడుతున్నాను. మీకు కావాలంటే ఆవు పాలు కూడా తీసుకోవచ్చు. ఇలా పాలు మరుగుతున్నప్పుడు పక్కన ఒక బౌల్లోకి 1 స్పూన్ సబ్జా గింజలు తీసుకొని నానబెట్టుకుందాం. అలాగే వేరొక బౌల్ తీసుకొని అందులోకి ఒక 20 బాదం తీసుకొని ఒక అరగంట ముందుగానే వేడి నీళ్ళు పోసి నానబెట్టుకుందాం. మీకు టైం ఉంటే ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోవచ్చు. ఇలా నానబెట్టిన బాదంకి పైన పొట్టు తీసుకొని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. అందులోకి 1 టీ స్పూన్ వెనీలా కస్టర్డ్ పౌడర్ని కూడా తీసుకున్నాను. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే ఈ ప్లేస్లో కార్న్ఫ్లోర్ కూడా వాడుకోవచ్చు. అలాగే ఇందులోకి ఒక పావు కప్పు వాటర్ తీసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. చూసారా, ఈలోపు పక్కన పాలు కూడా వేడైపోయాయి. ఇందులో మనం కస్టర్డ్ పౌడర్ బాదం తీసుకున్నాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం చేసుకున్న పేస్ట్ని అందులోకి యాడ్ చేసేద్దాం. యాడ్ చేస్తూ బాగా కలుపుకోండి. ఇందులోకి మనం ఒక 4 స్పూన్ల షుగర్ని కూడా తీసుకుందాం. స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి. మీరు కనుక స్వీట్ తక్కువ తిన్నట్టయితే కనుక ఒక 3 స్పూన్లు తీసుకోండి, సరిపోతుంది. ఇందులోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. కలుపుతూ ఒక 3-4 నిమిషాలు మరగపెట్టండి మీడియం ఫ్లేమ్లో పెట్టి. అలాగే ఈ డ్రింక్ని కాస్త కలర్ఫుల్గా చేయాలంటే కొంచెం ఫుడ్ కలర్ కూడా తీసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదు. మీకు కావాలంటే ఇదే టైంలో ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేయొచ్చు. నేను వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేశాను కాబట్టి నేనేం ఎక్స్ట్రా వేయట్లేదు. ఇందులోకి చల్లారాక సబ్జా గింజలను కూడా వేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ సమ్మర్ డ్రింక్ రెడీ. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్.